లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఈసారి లోకసభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఇండియా కూటమిని గద్దె దించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన ఇండియా కూటమి బీజేపీకి మెజార్టీ స్థానాలు రాకుండా అడ్డుకుంది. అయితే సొంతంగా బీజేపీని మ్యాజిక్ ఫిగర్ దాటకుండా నిలువరించిన అధికారం చేపట్టకుండా మాత్రం ఆపలేకపోయారు. ఎన్డీఏ మిత్రులతో కలిసి కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసేందుకు నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ వేగంగా పావులు కదుపుతుంది. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తొలిసారి భేటీ అయిన ఇండియా కూటమి నేతలు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం లేకపోవడంతో ఈసారి లోకసభలో ప్రతిపక్ష పాత్ర పోషించాలని ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బుధవారం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే వెల్లడించారు. ఢిల్లీలోని మల్లికార్జున్ ఖార్గే నివాసంలో భేటీ అయిన ఇండియా కూటమి నేతలు సుదీర్ఘ సమాలోచన జరిపారు. ఈ సందర్భంగా ఎన్నికలు ఫలితాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఈ క్రమంలోనే ఇండియా కూటమిలోకి ఇతర పార్టీలను కూడా ఆహ్వానిస్తున్నట్టు మల్లికార్జున్ ఖార్గే ఆహ్వానించారు. ఇక బీజేపీ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలన్నీ ఏకతాటిపై పోరాటం చేస్తాయని ఈ సందర్భంగా ఖార్గే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే లోకసభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ ను దాటకపోవడంతో నరేంద్ర మోడీ నైతికంగా ఓటమి చెందారని ఖార్గే అన్నారు. ఈ ఎన్నికలో ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన నైతికంగా ఓడిపోయారని విమర్శించారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా రాజకీయంగాను మోదీ నష్టపోయారని పేర్కొన్నారు.